ఈరోజు మనం క్రొత్త నిబంధన సంఘం యొక్క ప్రారంభం గురించి వినబోతున్నాం. యేసయ్య మరణించిన తర్వాత ఆయన శిష్యులు భయం చేత దాక్కున్నారు. కానీ ఆయన తిరిగి లేచిన తర్వాత పరమునకు చేర్చుకొనబడక మునుపు తన శిష్యులకు అగుపడి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఆయన పరమునకు వెళ్ళక మునుపు తన శిష్యులకు ఎల్లప్పుడూ వారితో ఉండుటకు ఆదరణకర్తను పంపుదునని వారికి వాగ్దానం చేశాడు. ఇప్పుడు వాగ్దానం నెరవేరే సమయం ఆసన్నమైనది. యేసు పరమునకు చేర్చుకొనబడిన తర్వాత కొన్ని దినములకు వారికి పరిశుద్ధాత్మ వాగ్దానం అనుగ్రహించబడింది. ఇంచుమించు 120 మంది శిష్యులు ఒక ఇంటిలో ప్రార్థించుచుండగా వేగముగా వీచు బలమైనటువంటి గాలి వంటి ఒక ధ్వని ఇల్లంతయు కూడా నిండినది. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారి మీద వ్రాలగా యేసు వాగ్దానం చేసిన ప్రకారం వారందరూ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డారు. అప్పుడు వారు తాము ఎన్నడూ ఎరగని భాషలు మాట్లాడారు. యెరూషలేములోనున్న వేరే దేశంలో నుండి వచ్చిన వారందరూ తమ తమ భాషల్లో దేవుని యొక్క కార్యములను యేసు శిష్యులు వివరించుచుండగా ఆశ్చర్యపోయారు. అందరూ విభ్రాంతి నొంది ఇది ఏమగునో అని ఒకరితో ఒకడు చెప్పుకుంటున్నారు. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేశారు. అప్పుడు పేతురు లేచి వారితో, మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి సంగతి ఇదే అని వారికి ప్రకటించాడు. దేవుడు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను పంపుట ద్వారా ఆయన వారికి సహాయం చేసి వారిని ఆశీర్వదిస్తాడని వారికి గుర్తు చేశాడు. మీ పాపముల నుండి తొలగిపోయి యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారని పేతురు వారికి బోధించి హెచ్చరించాడు. ఇంచుమించు 3000 మంది వాక్యమునకు విధేయత చూపి యేసుక్రీస్తు యొక్క నామంలో బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డారు. అనుదినం రక్షణ పొందుచున్న అనేకులు సంఘంలో చేర్చబడుతున్నారు. పరిశుద్ధాత్ముడు దేవుని ప్రజల జీవితాల్లో గొప్ప శక్తిని తీసుకుని వచ్చాడు. ఒక దినమున పేతురు యోహాన్లు దేవాలయంలోనికి వెళ్ళుచుండగా దేవాలయపు ద్వారం వద్ద పుట్టి కుంటివాడొకడు వారిని భిక్షం అడుగుతాడు. అప్పుడు పేతురు అతన్ని చూసి, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తాడు. వాడు దిక్కున లేచి నడుచుచు గంతులు వేయిచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి స్తుతించాడు. అనేక మంది ప్రజలు గుమికూడి జరిగినటువంటి అద్భుతమును చూసి విస్మయం నొందారు. పేతురు వారితో, మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్లు మీరెందుకు తలంచుచు మా తట్టు తేరి చూస్తున్నారు? దేవుని శక్తి చేతనే వీడు బాగయ్యాడని వారికి ఉత్తరం ఇచ్చాడు. దేవాలయపు అధికారులు కోపంతో పేతురు యోహాన్ను పట్టుకొని చెరసాలలో ఉంచారు. ఆ దినమున ఇంచుమించు 5000 మంది యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు. మరుసటి దినమున పేతురు యోహాన్లు దేవాలయపు అధికారుల ముందు నిలబడినప్పుడు వారు, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసి తిననడగా పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై గొప్ప ధైర్యంతో, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిల్చున్నాడని వారితో చెప్పాడు. పేతురు ఏమాత్రము భయపడక ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడినటువంటి మరి ఏ నామమున రక్షణ పొందలేమని ప్రకటించాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడక ముందు యేసుని గురించి మాట్లాడకు పేతురు భయపడ్డాడు. కానీ ఇప్పుడు అతనిని ఎవరు కూడా భయపట్టలేరు. అందుకు పేతురు యోహాన్లు వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. వారు పేతురు యోహాన్లను బెదిరించి విడిచిపెట్టారు. వారు గొప్ప ధైర్యంతో జరిగిన వాటిని సంఘమునకు తెలియజేశారు. వారందరూ కూడి ప్రార్థించుచుండగా వారు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డారు. అనుదినము సంఘం ప్రబలమై విస్తరిస్తుంది.